హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే రొయ్యల కూర చేసుకున్నాం. ఎలా చేసామో మీరు కూడా చూసేయండి. ముందుగా బాండి పెట్టుకొని నూనె పోసుకోవాలి. అది వేడయ్యాక మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. అది వేడయ్యాక కరివేపాకు, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కారం వేసి వేయించుకోవాలి. కారం కూడా కొంచెం వేగాక పసుపు, బాగా మంచిగా వేగిన తర్వాత దీనిలో కొంచెం ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ కూడా వేసి వేగించుకోవాలి. ఇది మీకు గుజ్జుకి సరిపడ్డట్టుగా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి పేస్ట్కి తగ్గట్టుగా. ఇక్కడైతే మేము కొంచెం ఉప్పు వేసేస్తున్నాం ఈ పేస్ట్కి తగ్గట్టుగా. మళ్ళీ రొయ్యలు వేసిన తర్వాత సరి చూసుకొని మళ్ళీ కొంచెం వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి ఆ పేస్ట్ మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎంత బాగా రెడ్ కలర్లోకి వచ్చిందో. ఆ తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు రొయ్యలు వేసాం కదా, దానికి తగ్గట్టుగా మళ్ళీ కారం, ఉప్పు, ఇందాక కొంచెం పేస్ట్కి సరిపడ్డట్టుగా వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కూరకి సరిపడ్డట్టుగా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచిగా ఉడికిపోయింది. దానిలో కొంచెం గరం మసాలా, వేసి మూత పెట్టి ఒక 2 to 3 minutes మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మన కూర అయితే రెడీ అయిపోతుంది. తర్వాత దోశలు వేసేసుకొని కొంచెం కూర వేసుకొని వేడి వేడిది తింటే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందో. బాయ్.